హాయ్ ఫ్రెండ్స్, పార్సల్ వచ్చింది ఇండియా నుంచి. సో మమ్మీ ఎవ్రీ 6 months ఒకసారి పార్సల్ పంపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత చెప్పినా వినరు ఆబ్వియస్లీ. సో వాళ్ళు ఏమైనా స్పెషల్ అప్పాలు చేసుకోవడం కానీ ఏమైనా వేసుకుని ఉంటే వాళ్ళు పక్క పంపాలి. మా అక్క యూఎస్లో ఉంటుంది, ఇక్కడ ఉంటాను. మా అక్కకి పంపాలి, నీకు కూడా పంపాలి అని చెప్పి అంటుంది. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. మా మమ్మీ ఎప్పుడు థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా ఇట్లా పార్సల్ చేసేవి, వాళ్ళ దగ్గర అన్ని సామాన్ మా మమ్మీ ఏమైతే పంపుదాం అనుకుంటుందో అవన్నీ ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తుంది. వాళ్ళు ప్రాపర్గా నీట్గా ప్యాక్ చేసి, ఇంకా అది ఏదైనా లైక్ ఒలికిపోయే ఉంటే మన అట్లా అయ్యేవి ఉంటే దాన్ని ప్రాపర్గా గట్టిగా ప్యాక్ చేసి వాళ్ళే ప్యాక్ చేస్తారు మొత్తం ఇట్లాంటి బాక్స్లో కూడా. సో దీన్ని ఓపెన్ చేద్దాం. చాలా గట్టిగా వేసారు. ఈసారి ఇంకా కొంచెం తక్కువ వేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పార్సల్ లైక్ చాలా ఇవి తిప్పారు, టేప్స్ ఇదంతా ఒక 2-3 rounds తిప్పారు దీంట్లో టేప్స్. సో ఒక్క నిమిషం ఓపెన్ చేద్దాం. సో నలిసి కొందరికి తెలియదు అనుకుంటా, లైక్ థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయి, పార్సల్ మనం వేరే కంట్రీస్కి పార్సల్ చేయొచ్చు అని. సో ప్రతి ప్లేసెస్లో ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. సో చూద్దాం మనం ఇప్పుడు ఏమేమి పంపించిందో మమ్మీ. సో నేను కొన్ని డ్రెస్సెస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీషర్ట్స్ కానీ అట్లా ఏం దొరకవు. సో మన ఇండియాలో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి నేను శానిటరీ ప్యాడ్స్ తెప్పించుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ లైక్ ఒక సెట్ ఆఫ్ ప్యాకెట్ ఓన్లీ 2-3 పీసెస్ అట్లా వస్తాయి, కానీ మన దగ్గర అయితే ఒకటే సెట్లో పెద్ద పెద్ద ప్యాకెట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇది వచ్చి కాఫీ పౌడర్స్ తెప్పించుకున్నాను. సో బేసికలీ ఇది చినిగిపోయింది. సో బేసికలీ నేను కాఫీ ఎక్కువ తాగను, బట్ అట్లా ఉంటాయి కదా సైడ్కి మన బ్రూ కాఫీస్, ఆబ్వియస్లీ ఇదైతేనే నేను అప్పుడప్పుడన్నా తాగుతాను. సో వేరేవైతే అంత నచ్చవు నాకు. సో మమ్మీ కొన్ని పంపించింది 2 రూపీస్వి ఇలా కవర్లో పెట్టి పంపించింది. అండ్ ఇది మన వేప పుల్లలు. నేను ఇక్కడ వర్క్ చేసే ప్లేస్లో నేను ఇయర్ రింగ్స్ అవి ఏం పెట్టుకోవద్దు, జ్యువెలరీ ఏం పెట్టుకోవద్దు అనమాట. సో ఇవి పంపించింది మమ్మీ, చెవిలో పెట్టుకోవాలి, ఇవి క్లోజ్ అయిపోతాయి కదా హోల్స్, మళ్ళీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అందుకు. సో వాళ్ళు ఎంత గట్టిగా ప్యాక్ చేసినా కానీ కొన్ని అయితే ఆబ్వియస్లీ పగులుతాయి. టీ పౌడర్ తెప్పించుకున్నాను జెన్నీ. ఇక్కడ నాకు ఎందుకో దొరకలేదు. సో మమ్మీ ఎట్లా పార్సల్ పంపిస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఇది కూడా వేసేయమని చెప్పినాను దాంతోపాటు, ఎందుకంటే నేను టీ ఎక్కువ తాగుతాను, బికాస్ ఐ హ్యావ్ మైగ్రేన్. కాఫీ కన్నా ఎక్కువ టీ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ ఇది చింతపండు. సో చింతపండు ఎక్కువనే యూజ్ చేస్తాను, బికాస్ తెలంగాణ వాళ్ళు పచ్చి పులుసు ఎక్కువ తింటారు కాబట్టి. సో ఇది చింతపండు తెలిసి ఈ తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం పెట్టుకోవాలి. అండ్ హియర్ కమ్స్ హైదరాబాద్ స్పెషల్ ఉస్మానియా బిస్కెట్స్. మన హైదరాబాద్లో ఎక్కువ ఉస్మానియా బిస్కెట్స్ తింటాం కదా. సో ఆబ్వియస్లీ మన అందరూ తెలుసు, మన ఇంటర్ నుంచి చాలామంది గర్ల్స్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారు. సో అట్లా నేను కూడా ఇంటర్ నుంచి అంటే ఒక 8 years అట్లా నేను హైదరాబాద్లో ఉన్నాను. సో మై ఫేవరెట్ ఉస్మానియా బిస్కెట్స్. సో ఇది ఐ థింక్ మిక్చర్ అనుకుంటా, మా ఇంటి దగ్గర షాప్, ఇది ఫేమస్ షాప్, చిన్నప్పటి నుంచి అట్లనే ఉంది. సో ఇది మిక్చర్, ఆల్ మిక్స్ ఉంటుంది కదా. ఇక్కడైతే మనకి మోస్ట్లీ ఫ్రెష్ దొరకదు. లండన్లో అంటే ఓన్లీ ప్యాక్డ్, కొన్ని మనసు నుంచి ప్యాక్డ్ ఉన్నవే దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. సో అక్కడైతే బాలాజీ దాంట్లో బేకరీ, మన ఇంటి దగ్గర బేకరీ అయితే వాళ్ళు అప్పటిదప్పుడు చేస్తారు కాబట్టి అక్కడ నుంచి తెప్పించుకున్నాను మిక్చర్. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇది సోన్ పాపడ. ఐ థింక్ చాలా మంది ఫేవరెట్ ఉంటుంది ఇది, నాకు కూడా చాలా ఇష్టం సోన్ పాపడ. మా మమ్మీ వద్దన్నా కానీ నీకు ఇష్టం కాబట్టి నేను పెడతాను అని చెప్పి పెట్టింది, ఎందుకంటే వేరే స్వీట్స్ మనం పెట్టలేము, లైక్ మిల్క్తో చేసిన అవి పార్సల్లో వేయలేము. సో ఇది వేయచ్చు కాబట్టి ఇది మమ్మీ ఎప్పుడు పంపిస్తుంది పార్సల్ చేసినప్పుడల్లా. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్, మ్యాంగో పికిల్. సో ఇంత పెద్ద ప్యాకెట్ అనుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ అయిపోతుంది, ఎందుకంటే మేము షిప్స్కి వెళ్ళొచ్చి మనం కర్రీ చేసుకోవడానికి ఓపిక ఉండదు కాబట్టి. సో మోస్ట్లీ మ్యాంగో పికిల్
తోటే మోస్ట్లీ అంటే లైక్ మంత్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తింటూ ఉంటాం. అండ్ ఉప్మాకి తింటాం మనం. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నా రూమ్మేట్స్, వాళ్ళ కోసం కూడా. ఇది 2 kgs ప్యాకెట్ అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ మొత్తం కింద పడిపోయింది. అండ్ ఇది వచ్చేసి కారం, తీయంగానే ఘాట్ వస్తుంది మస్తు. సో ఇక్కడ కారం ఐ డోంట్ నో, 200 grams ప్యాకెట్ లైక్ 4 pounds ఏమో ఉంది. 4 pounds అంటే 400 rupees ఏమో ఉంది, జస్ట్ 200 grams ప్యాకెట్. అండ్ అదంతా కారం కూడా లేదు. సో అందుకే ఇది కూడా ఇంకో మెయిన్ ఐటమ్ని పార్సల్ చేయించుకోవడానికి కారము. లైక్ 2 kgs పంపింది మమ్మీ. 2 kgs నాకు తెలిస్తే ఒక 1 year 1.5 year వస్తుంది. సో ఇది మొత్తం 18 kgs అంట మమ్మీ. కొన్ని మా అమ్మ అంటే అవి ఇవి అన్నీ ఆడే మళ్ళీ 18 kgs అయింది. సో ఇవి నాకు తెలిసి చుడువా, స్మెల్ చూస్తే అర్థమైపోతుంది. సో ఐ థింక్ మన తెలంగాణకి చాలా తెలుసు చుడువా అంటే. లైక్ అటుకులు, లైక్ టిఫిన్ లా కాకుండా అటుకులు ఫ్రై చేస్తారు. చుడువా చాలా బాగుంటుంది, టేస్ట్. తింటున్న కొద్దీ తినబుద్ధి అవుతుంది. అండ్ ఇదేంటి, ఇది నెయ్యి. మమ్మీ చెప్పిన, నేను ఆల్రెడీ ఇక్కడ నెయ్యి కొనుక్కున్నా మమ్మీ వద్దు అని, కానీ ఇంట్లో ఉంది, నేనైనా ఎవరికైనా పెట్టాలి, మీరు అందరు అక్కడనే ఉన్నారు వేరే కంట్రీస్లో అని చెప్పి మమ్మీ కొంచెం ఉంచుకున్న నెయ్యి కూడా అది కూడా మళ్ళీ నాకే పంపించింది నెయ్యి. ఆయన దగ్గర ఉందని చెప్పినా కానీ. సో ఇది ఐ డోంట్ రిమెంబర్. ఇదేంటో నాకు గుర్తులేదు. ఏమో మరి, ఇది మళ్ళీ ఓపెన్ చేసి ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది ఇదేంటిదో. సో రోస్టెడ్ క్యాష్యూస్. మా డాడీ ఏంగా తిని బాగుంటాయి అని చెప్పేసారు, నేను అడగపోయినా కానీ. మా డాడీ అంతే. మా డాడీ అని మాకు ఏదైనా పార్సల్ పంపాలంటే మా డాడీ అన్ని దగ్గరుండి ఇది ఇట్లా ప్యాక్ చేద్దాం అట్లా ప్యాక్ చేద్దాం అని చెప్పి దగ్గరుండి మరి ప్యాక్ చేసేటాడు. అప్పుడు హైదరాబాద్ హాస్టల్కి తెచ్చేటప్పుడైనా పార్సల్, ఇప్పటికైనా. సో ఇది ప్రేమ కొద్ది వేసారు, నాకు వద్దని చెప్పినా కానీ. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది కాస్ట్ తెలిసి 12 pounds 12 pounds per kg ఉంటుంది. అంతకుముందు 12 pounds per kg ఉండే, ఇప్పుడు నాకు తెలీదు. సో రోస్టెడ్ క్యాష్యూస్. ఇది వచ్చేసి అప్పాలు, సో గారప్పాలు నాకు తెలిసిందే. సారీ, ఇది వడియాలు. అదే ఇంటి చిన్న గుంత ప్యాకెట్ అప్పాలు అయితే చిన్నగా ఉండదు కదా అని చెప్పి ఓపెన్ చేసి చూసాను. సో మనకు తెలిసిందే కదా వడియాలు, కానీ ఇవి ఇరిగిపోయినాయి. అయినా ఇవి కొంచెం పెద్దగా అయితే కాబట్టి ఏం కాదు. ఎవ్రీ సమ్మర్ మమ్మీ వాళ్ళు పెడతారు కదా. సో ఇవి వడియాలు. అండ్ మై డ్రెస్సెస్. ఎస్, అమ్మో ప్లాస్టర్ అంతా అతుక్కుపోయింది. జస్ట్ సెకండ్. డ్రెస్సెస్ తెప్పించుకున్నాను కొన్ని. అంటే సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ కూడా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో కొన్ని కాటన్ కుర్తాస్ తెప్పించుకున్నాను. ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం లావ్ అయినాను, ఐ థింక్ అందరూ అవుతారేమో, నేను కూడా అట్లనే లావ్ అయినాను. సో కొంచెం నా సైజ్ ఇప్పుడు చేంజ్ అయిన సైజ్ బట్టి కొన్ని డ్రెస్సెస్ తెప్పించుకున్నాను. నేను కాటన్ డ్రెస్ చాలా బాగున్నాయి ఇవన్నీ, లైక్ యాజ్ యూజువల్ అమెజాన్లో పెట్టినాను. సో ఇదొక డ్రెస్, ఇది అనేది టాప్, కొంచెం లాంగ్ టాప్, ఇది జీన్స్ మీదకి. సో ఇదొక డ్రెస్, చూడడానికి బెడ్షీట్లా ఉంది కానీ ఇది డ్రెస్ చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ ఇదొక డ్రెస్. ఇవి కొన్ని అయితే కుర్తీస్ తెప్పించుకున్నాను, లైక్ చుడిదార్స్ తెప్పించుకున్నాను అప్పుడప్పుడు ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు సైజ్ చేంజ్ అయింది కానీ. ఇది ఒక ప్యాంట్ తెప్పించుకున్నాను. అండ్ ఇది ఒక టాప్, ఇది జస్ట్ జీన్స్ మీదకి టాప్ తెప్పించుకున్నాను. ఇది ఒక టాప్ జీన్స్ మీదకి. ఇక్కడ అంత వెరైటీస్ ఉండట్లేదు, అంత సెట్ అవ్వట్లేదు నాకు బేసికలీ. సో ఈ ఫేస్ మాట్లాడు. సో హియర్ కమ్స్ ఇంకొక మెయిన్ ఐటమ్, అప్పాలు, గారప్పాలు. సో మీకు తెలుసు అనుకుంటా, ఆబ్వియస్లీ తెలుసు. సో చాలా ఫేమస్. మన సమ్మర్ కాగానే మమ్మీ వాళ్ళు పిల్లలు ఎప్పుడు స్నాక్స్ అడుగుతారని చెప్పి చేసి పెడతారు. అట్లా మమ్మీ కూడా ఈసారి చేసింది.
పల్లీలు అయ్యి చాలా ఇష్టం, అమ్మ మంచిగా చేస్తుంది. సో ఇవన్నమాట. సో 18 kgs పార్సల్ ఇవన్నీ. సో ఇవన్నీ ప్రతి ఒక్కటి నాకు అవసరం ఉన్నాయి. ఇవి ఇక్కడ దొరకట్లేదు నాకు. ఉస్మాన్ బిస్కెట్స్ ఇంతవరకు చూడలేదు 2 yearsలో నేను. సో ఇవన్నమాట పార్సల్. సో చాలా హ్యాపీగా ఉంటుంది మా అమ్మ దగ్గర నుంచి పార్సల్ వచ్చినప్పుడు. నాకైతే ఎప్పుడెప్పుడు అన్నీ ఓపెన్ చేద్దామని ఉంది. జస్ట్ 5 minutes అవుతుంది పార్సల్ వచ్చి, కానీ నేను అప్పుడే ఓపెన్ చేయాలని చెప్పి ఓపెన్ చేసేసినాను. సో అది ఫ్రెండ్స్. సో థర్డ్ పార్టీస్ ఉంటాయి మీ ఇంటి దగ్గర కూడా, ప్రతి ఒక్క చోట వాళ్ళు పెట్టే ఉంటారు. అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. సో మీరు కూడా ఏమైనా పార్సల్ తెప్పించుకోవాలంటే దగ్గరున్న సర్వీసెస్ని తెలుసుకోండి. సో దట్స్ ఇట్. నేను ఇవన్నీ తినాలి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.